మేమైతే ఆర్కే బీచ్కి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నారా? ఆర్కే బీచ్కి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? అక్క పిల్లల్ని పట్టుకుని అయితే ఇంటికైతే వచ్చిందండి. బీచ్కి వెళ్దామని చెప్పేసి ఇంకా బీచ్కి అయితే బయలుదేరిపోయాం మేమైతే మాత్రం. అక్క ఏ బస్ వస్తుంది చూడక్క. ఒక బస్ కూడా ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం. ఫ్రీ బస్ ఎక్కి మరి బీచ్కి అయితే వెళ్తున్నామండి. ఇంకా అక్క ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ హాలిడేస్ అయిపోయిన ఎండింగ్లో అయితే మాత్రం పిల్లల్ని ఇలా తెచ్చి బీచ్కి అయితే తీసుకుని వెళ్తుంది. ఎన్నిసార్లు బీచ్కి వెళ్ళినా సరే ఇంకా ఎండింగ్లో మాత్రం ఖచ్చితంగా పిల్లల్ని అయితే తీసుకుని వస్తుంది. ఇప్పుడు వాళ్ళ మనవడు కూడా యాడ్ అయ్యాడు. ఇద్దరు మనవరాలు, ఒక మనవడండి మా అక్కకైతే. ఇంకా మరి బీచ్ కంటే మా ఇంటికే రావాల్సిందే కదా. మేము కూడా ప్రతి సంవత్సరం చక్కగా వెళ్ళేవాళ్ళం బీచ్కి. ఇంకా నాకు ఈ బీచ్కి రావాలంటే చాలా ఎమోషనల్ అయిపోతాను, తెలిసిందే కదండి, చాలాసార్లు చెప్పాను. మా సంతోషమైన దుఃఖమైన ఈ బీచ్లోనే మేము హ్యాపీనెస్ పంచుకునే వాళ్ళం, మా ఆయన కానీ నేను కానీ. ఎందుకంటే ఎలాంటి వాళ్ళైనా సరే పుట్టినరోజులు కూడా ఇప్పుడు బీచ్లోనే చేసుకుంటున్నారండి. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అయితే మరి చెప్పనే అవసరం లేదు. బీచ్ అయితే ఖాళీనే ఉండదు. మాకు తెలియదు, మేము బీచ్కి వెళ్ళినంత వరకు మాకైతే అస్సలు తెలియదు. చంద్రబాబు నాయుడు రావడం వల్ల బీచ్లో జనం ఉన్నారు, కానీ బీచ్ ఫుడ్ పార్క్ మీద ఉన్న తినుబండరాలు కానీ రకరకాలన్నీ అమ్ముతారు కదండి. ఇంకా బీచ్ అయితే మామూలుగా ఉండదు. బీచ్ అయితే మాత్రం మనుషులు ఎక్కువ ఉన్నా సరే తినడానికి కానీ అన్నీ ఇంకా కొనుక్కోవడానికి కానీ ఏమీ లేవు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా సరే బీచ్ అంతా ఖాళీగానే ఉంటుందండి. ఇంకా మురిమిర్చి, పానీపూరి ఇలాంటివి ఉంటాయిలండి. ఇంకా చిన్న సముద్రంలో దగ్గర పెట్టుకున్న ఏవైనా షాపులు ఉంటాయి, కానీ ఫుడ్ పార్క్ మీద ఉన్న మాత్రం అన్నీ తీయించేస్తారు. అందాక ఇలా మనకి ఎప్పుడు కూడా బీచ్కి వచ్చిన పానీపూరు ఇంకా మామిడికాయ బద్దలు కనిపిస్తూనే ఉంటాయండి. తినకంటే ఎవరు వెళ్ళరు కదా. ఇంకా మా 2 రోజుల నుంచి పెద్ద పెద్ద పిడుగులతో భూమి బద్దలైపోతుందా అన్నట్టు పిడుగులు పడుతూ వర్షం పడుతుంది. లేకపోతే ఆ ఎండకి, ఆ కాస్తున్న ఎండకే భూమి బద్దలైపోద్ది అన్నట్టుగా ఉంటుంది కదండి వాతావరణం. ఇంకా ఆ బీచ్కి వచ్చేసరికి ఆ చల్లటి వాతావరణం ఫ్యామిలీస్తో మామూలుగా లేరండి. బీచ్ అయితే మాత్రం ఇంకా ఈ ఇసుకను చూసిన, సముద్రం చూసిన పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు కదా, అంత హ్యాపీగా ఉంటుందండి ఆ చల్లటి గాలిలో. మేమైతే 4 గంటలకైతే వచ్చేసామండి సముద్రానికైతే. ఎందుకంటే పిల్లలు కాసేపు ఎక్కువసేపు ఆడుకుంటారని. చూస్తున్నారా మా చిన్నోడు, మా మనవడు ఇసుకలో ఎలాగా శుభ్రంగా ఇసుకలో పొరిమేసి ఇంకా సముద్రంలో అయితే దూకేశారండి. సముద్రంతో మాత్రం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళు తిరుగుతూనే ఉంటారండి, చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటారు. కానీ అప్పుడప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. బాగా లోనికి వెళ్ళిపోతున్నారండి పిల్లలు, ఎంత చెప్పినా వినటం లేదండి బాబు. ఈ సముద్రం ఆ సరదా అలా ఉంటుంది, కానీ కెరటం ఫాస్ట్గా లాగేస్తుంది. సముద్రం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. చూస్తున్నారా డిపార్ట్మెంట్ వాళ్ళు అలా తిరుగుతూనే ఉంటారండి ఎప్పుడు కూడాను. అయిపోయిందా చాలా? కుటుంబాలతోనే వచ్చేసాయి అందరూ. సముద్రపు ఘోష మామూలుగా లేదు కదండి. అందరూ మురిమిచ్చి అన్నీ కొనుక్కొట్టే. నేను మాత్రం ఇంటి నుంచి బఠానీలు ఉడకబెట్టుకుని తెచ్చుకునండి, కొమ్ము శనగలు. రోజు రోజుకి సముద్రం ముందుకు వచ్చేస్తుందండి, చాలా ముందుకు వచ్చేస్తుంది. కాసేపు ఇలా సముద్రం దగ్గర కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి మనసు కూడాను. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి. మా పిల్లలు మాత్రం రంగుల రత్నం చూస్తున్నాం. నాకు ఆ రంగుల రత్నం అంటేనే భయం అమ్మ తలో, చాలా భయం. లిట్టు బాయ్. ఇవన్నీ మెత్తగా ఉంటాయి నాన్న, బాగాలేవు.
చూశారు కదండి, ఇంకా సముద్ర స్నానం అయిపోయిన తర్వాత కాసేపు ఎంజాయ్ చేసేసి మనవడికి ఏవో బొమ్మలు కొనమంటే కొనేసి ఇంకా బీచ్ ఎండింగ్లో మాత్రం ఇంటికి వెళ్ళే ముందు మాత్రం చక్కగా మొక్కజొన్న మురుమిచ్చి తినకంటే ఎవ్వరు వెళ్ళరు. మేము కూడా చక్కగా హ్యాపీగా తినేసామండి. భలే సెట్ చేశారండి బొగ్గులకి ఆ ఫ్యాను. ఆ పాపకి అక్కడ ఒకటే ఆ పాప ఒకటే తిన్నాళ్ళు ఎలా ఇసిరి వారు ఇప్పుడు ఫ్యాన్ సెట్ చేస్తారు. బీచ్ దగ్గర మురుమిచ్చా ఆ టేస్టే వేరే స్పెషల్. మా మనవరు తీసుకోమ్మా తీసుకొచ్చేది. చూశారు కదండి మా బీచ్ వీడియో ఎలాగుందో చిన్న కామెంట్ పెట్టండి. ఇంకా మళ్ళీ ఫ్రీ బస్ ఎక్కి మరీ ఇంటికి వచ్చేసాము మేమైతే మాత్రం. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీతోని. ఇంకా జై శ్రీరామ్.